LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అంతా మా ఇష్టం, మేం చెప్పినట్టే జరగాలి, మేం చెప్పింది వేదం అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రాజ్యాంగ విలువల్ని తొంగలో తొక్కుతున్నారు. ఆధిపత్య రాజకీయాలకు పాల్పడుతూ ప్రజా సంక్షేమాన్ని మరిచిపోయి అడ్డుగోలుగా వ్యవహరిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నేతలు విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని సమాచారం. కాంట్రాక్టుల దగ్గర నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకునేదాకా పరిస్థితి వెళ్ళిపోయిందని అంటున్నారు. ఈయన పేరు బీటెక్ రవి, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ. కూటమి పాలన వచ్చిన తరువాత పులివెందుల నియోజకవర్గంలో అంతా నేనే అన్నట్టుగా ఈయన వ్యవహరిస్తున్న తీరు ఇతర టీడీపీ నేతలకు మింగుడు పడడం లేదు. ఈయనకు ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డికి ఏ విషయంలోనూ పడటం లేదు. వీరిద్దరి మధ్యన ఉన్న అభిప్రాయ భేదాలు, ఆధిపత్య రాజకీయాలపై జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇడుపులపాయ IIIT వేదికగా వీరి మధ్య గొడవలు రోడ్డున పడబోతున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఇక్కడి పలు ప్రైవేటు క్యాంటీన్లను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఈ ఇద్దరు నేతలు 8,000 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించే 3 క్యాంటీన్లను తమ చేతుల్లోకి తీసుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో బీటెక్ రవి విజయం సాధించారని సమాచారం. ఇంతకాలం విద్యార్థుల భోజన వసతి క్యాంటీన్లను నిర్వహిస్తూ వచ్చిన కాంట్రాక్టర్లను బెదిరించి వారిపై దాడులు చేసి తరిమి కొట్టిన బీటెక్ రవి వర్గీయులు వాటిని తామే నిర్వహిస్తామని చెబుతున్నారు. ఎవరు టెండర్లకు రావొద్దని బెదిరిస్తున్నారట. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆధిపత్యానికి గండి కొట్టేలా పావులు కదుపుతున్న ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని సమాచారం. 8,000 మంది విద్యార్థులకు భోజనాలందించే 3 ముఖ్యమైన భోజన వసతి క్యాంటీన్లు బీటెక్ రవి వర్గానికి దక్కకుండా ఉండేలా ఆయన పావులు కదుపుతున్నారట. నా వర్గీయులకు రాకపోతే బీటెక్ వర్గీయులకు కూడా దక్కవద్దని ఈ మేరకు ఆయన శపథం కూడా చేశారట. ఇందులో భాగంగా ఆయన మంత్రి లోకేష్ దగ్గరకు వెళ్లి IIIT మెయిన్ క్యాంటీన్లను అక్షయ పాత్ర అనే స్వచ్ఛంద సేవా సంస్థకు అప్పగిస్తే మంచిదని సలహా ఇచ్చారట. అక్షయ పాత్ర లాంటి సంస్థలు లాభాపేక్ష లేకుండా ప్రొఫెషనల్ గా పనిచేస్తాయని, పిల్లలకు మంచి భోజనం పెడతాయని రామ్గోపాల్ రెడ్డి వివరించారట. కాదు కూడదని బీటెక్ రవి వర్గానికే దక్కేలా చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం ఖాయమని రామ్గోపాల్ రెడ్డి వాదించారట. ఈ మేరకు అన్ని వివరాలు తెలియజేస్తూ ఒక వినతి పత్రాన్ని మంత్రి లోకేష్ కు అందించారట. అదిరించో బెదిరించో ఎలాగైనా సరే IIIT భోజన వసతి క్యాంటీన్లను దక్కించుకుందామని క్షేత్రస్థాయిలో బీటెక్ రవి తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుంటే, మరోపక్క ఆయన రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్యే రామ్గోపాల్ రెడ్డి మోకాలడ్డడం టీడీపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇరువురు నేతల మధ్య రచ్చ కారణంగా పార్టీ పరువే కాదు, IIIT విద్యార్థులు యాజమాన్యం తీవ్రంగా ఇబ్బందులు పడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలన మొదలైన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల అక్రమాలు, అరాచకాలు, ఆధిపత్య రాజకీయాలు రాష్ట్ర ప్రగతికి అవరోధంగా నిలిచాయని వారు విశ్లేషిస్తున్నారు.